కొండపల్లి విజయవాడ రైల్వే ట్రాక్ వెంట జరుగుతున్న డ్రైన్ల పనులను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. రైల్వే అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఇక డ్రైన్లను సమస్యను ఎంపీ కేశినేని శివనాథ్ రైల్వే అధికారులకు వివరించారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు గొల్లపూడిలో బల్బ్ లైన్ల స్టేషన్ ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ గా ఉపయోగపడుతుందని వెల్లడించారు. కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్, కొండపల్లి రైల్వే డ్రైనేజ్, అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడీ రైల్వే స్టేషన్గా పనికొస్తుంది. సుమారు 150 ఎకరాలు 3 రైల్వే ట్రాకుల మధ్యలో ఉంది. దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది. వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, గాంధీ గారు కానీ, లేకపోతే బాలా గారు కానీ, లేక చిట్టుబాబు గారు కానీ, సీతారాం గారు కానీ నిరంతరం మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అడుగుతున్నాం. మన కూడా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మహిళలు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తా అమృత్ 2 స్కీమ్ కింద అమృత్ భారత్ 2వ దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంచి రోజులు అంగీకరించారు. దానికి తోడు కొండపల్లి నుంచి ఇవాళ విజయవాడ వరకు వెళ్ళే డ్రైనేజ్ 2 పక్కల డ్రైన్లు పుడిగిపోతున్నాయి. ముఖ్యంగా కొండపల్లి ఎస్సీ కాలనీలో అయితే, ఎస్టీ కాలనీలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు. వర్షం వచ్చిందంటే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి. వాటిని అన్నింటినీ పరిశీలించమని డిఆర్ఎం గారిని, అధికారిని కోరగానే వారు సంతోషంగా యాక్సెప్ట్ చేసి దగ్గరకు వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఇవాళ సమయం తీసుకుని వచ్చి వీటిని పరిశీలిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి, అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులకు ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదాని కోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. దాని అంతటికీ ఇన్స్పెక్షన్ పైనుంచి